హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానని అనుకుంటున్నాను. ఏంటి ఏడుస్తూ మూలు కూర్చొని ఉంటుంది అనుకుంటున్నారా? ఇంతకు ముందు ఉండే రీల్స్ చూసి. అలా ఏం ఉండదు. భాగ్య అంటే దేనికి భయపడదు, దేనికి తగ్గదు. దాని పాటికి అదే, దీని పాటికి ఇదే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పోవాలన్నమాట. అందుకనే మనం ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. అది ఎక్కడ అనుకుంటున్నారా? వైఎంసీ గ్రౌండ్లో, నెల్లూరులో వైఎంసీ గ్రౌండ్లో త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్. చూసారు కదా, ఏంటి చిన్నపిల్లలకి ఎగ్జిబిషన్కి పోయింది అనుకుంటున్నారు? ఏం ఎగ్జిబిషన్ చిన్నపిల్లలకైనా, పెద్దోళ్ళకి ఉండకూడదు? అందులోనూ త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ మామూలుగా ఉంటుందా? చూసారు కదా, మనకు అక్కడ కనిపిస్తుంది పోస్టర్, అద్దరిపోయింది కదా త్రిబుల్ ఆర్. అందుకనే వచ్చాను. నేను మామూలుగా అయితే పెద్ద ఎగ్జిబిషన్కి రాను, కానీ ఇక్కడ త్రిబుల్ ఆర్ స్పెషల్ ఏంటో చూద్దామని చెప్పేసి ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది. చూద్దాం అసలు ఏమేమి ఉందో. వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అని బోర్డు అయితే ఉంది. అక్కడ ఒక చిన్న ఫోటో అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అసలు ఎంట్రన్స్ ఇల్లు చూస్తే మనకి ఎట్ సైడ్ నుంచి మొదలు పెట్టాలనేది నాకు అర్థం కాలేదు. అందుకనే ఫస్ట్ రైట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి రైట్లో వెళ్తే అక్కడికి వెళ్ళంగానే మనకి ఆస్కర్ అవార్డు వచ్చిన ఆ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. నిజంగా చాలా గ్రేట్ కదా. హాయ్ చెప్పట్లేదా? కొడదాం వెళ్ళి. బాగే టికెట్లు 320. ఇంత చిన్న పిల్లలకి కూడా 80 రూపాయలు టికెట్ అంట. సరేలే, వాళ్ళు బతకాలి కదా. ఎగ్జిబిషన్ అంటే పిల్లల కోసమే కదా మెయిన్. సో అందుకని చెప్పేసి. కానీ ప్రసన్న అయితే కొంచెం ఫీల్ అయినట్టుంది పాపం 3 టికెట్లు కొనేసరికి. ఏంటి మేమేదో ఫైటర్స్ లాగా అక్కడ పెట్టిన ఫోజులు అయితే పెట్టాలని ట్రై చేస్తున్నాము. బట్ ఒకటైతే సరిగ్గా రాలేదు, ఎందుకంటే మేము బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాము. ఓవరాల్ ఎగ్జిబిషన్లో ఇన్ని రోజులకు గాను ఇలాంటి ఫోజు నేను పెట్టినట్టు ఎవరో పెట్టుండ్రు నాకు తెలిసి. నేనైతే రామ్ చరణ్ ఎత్తుకున్నాను, ట్రై చేశాను అనమాట. ఓకే ఓకే ఓకే. హల్క్ బొమ్మలు అయితే మొత్తం చూసేసాం. ఇప్పుడైతే షాపింగ్ చేద్దాం. షాపింగ్ అంటే ఆడవాళ్ళకి పిచ్చి ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఏమేమి కొనాలనేది అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ ఏమైనా దొరకని వస్తువులా అంటే ప్రతి చోట దొరికేటివి అయినా కానీ ఎగ్జిబిషన్లో కొనడం అనేది ఒక కిక్ అనమాట. ఈ సైజు మా పాపకు సరిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సరిపోద్దో లేదు. నీకు లూజ్ అవుతుందమ్మా. ఇవా అమ్మ బేరాలా సౌండ్. అబ్బా ఏ చాలు చాలు చాలు. అట్టే ఉంచుకుంటానండి. ఇట్లాంటివి చేసినప్పుడే భాగ్య నిన్ను పిచ్చిదానా అనేది అందరూ. అందుకే నువ్వంటే అసలు ఎక్కలేదు ఎవరికి పిచ్చి సాస్లో. లేవు పడిపోయా. ఏమే పోతాయి ఏ అసలు బొమ్మలా
పగిలిందనుకో నీ గుంటదయ్యా. బాబా చూపి షాప్ కనిపిస్తే అక్కడ ఆగద్ది అమ్మ. అవును ఎక్కుపో ఎక్కుపో మంచిగా ఎక్కుతావు. అది ఎక్కు అతుక్కుంటుంది. ఐస్ క్రీమ్ వాడు నీకు అడ్డం వస్తున్నాడు. ఎక్కడ దొరకలేంది. ఇప్పుడు ఈ సమోసా ఎక్కడుందా వద్దు. చెత్త తిన్నాన్ని తింటుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. తీసుకుంటాం కదా తీస్తామని. బాగుందా? ఇది మొత్తానికి ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. ఎప్పటి నుంచో పోవాలనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. వెళ్ళొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అక్కడ పిల్లలకు సంబంధించినవి అవెంచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే నాలాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ త్రిబుల్ ఆర్ ఉంది కాబట్టి. సో క్యాప్స్ అయితే చూద్దాం అనుకున్నాము. బట్ 150 చెప్పారు. మనకేం అవసరం లేదు. అది కాక అవి హెయిర్ తగులుకుంటుందని చెప్పేసి తీసుకోలేదు. సరే అయితే ఇది ఈరోజు వీడియో అయితేను మధ్యలో పెడతా ఉంటాను. ఈ మధ్య అక్కడికి బయటకు వెళ్ళలేదు కాబట్టి పెద్ద వీడియోస్ అయితే తీయట్లేదు కాబట్టి పెట్టట్లేదు. సో ఇప్పటి నుంచి ఏదో ఒక వీడియో కొంచెం కంటిన్యూ వస్తాయి. మీరు ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్టీఆర్ పోస్టర్లో ఏ పోస్టర్ అయితే నచ్చిందో, నేను ఏ పోస్టర్ని అయితే బాగా పెట్టానో కూడా నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెల్లూరు వైఎంసీ గ్రౌండ్లో అయితే జరుగుతూ ఉంది. ఒకసారి అయితే వెళ్ళొచ్చు, ఖచ్చితంగా చెప్పలేను, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే ఎస్విజిఎస్లో కూడా పెట్టున్నారంట. మరి అది ఎలా ఉందో ఏమో చూడాలి. వెళ్తానో లేదో కూడా తెలీదు. సరే ఇది వచ్చేసి మనకి తెలుసు కదా, వైఎంసీ గ్రౌండ్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడైతే ర్యాపిడ్ బుక్ చేసుకోవాలి. సరే నేను పెట్టిన పోస్టర్లో ఏ పోస్టర్ బాగుంది, కరెక్ట్గా నేను ఏం పెట్టాను, అదొకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.